నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో అకామా లేని ఒక ప్రవాసుడు మనం చూసుకుంటే దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. వివరాల్లోకి వెళితే కువైట్లోని హవల్లీ ప్రాంతంలోని ఆల్ మహదీ వీధిలో ఉన్న ఒక స్థలం నుంచి ఒక ఇంటి నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ యొక్క స్థలం నుంచి ఇనుము, విద్యుత్ వైరింగ్ మరియు జనరేటర్ వంటి నిర్మాణ సామగ్రి దొంగలించబడిందని చెప్పేసి ఒక కువైటీ పౌరుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ యొక్క కేసు ప్రారంభమైందని చెప్పేసి, అలాగే ఈ సంఘటన డిసెంబర్ 24, 2025లో జరిగినట్లయితే నివేదించబడింది. అలాగే ఫిర్యాదు చేసిన సమయంలో బాధితుడు ఏ అనుమానితుడు పేరునైతే పేర్కొనలేదు. దర్యాప్తు అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఆధారాలు సేకరించి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఈ ప్రయత్నాల్లో నేరస్తుడిని గుర్తించడానికి దారితీశాయి. విచారణ సమయంలో నిందితుడు మొదట దొంగతనం వెనుక మరొక వ్యక్తి ఉన్నాడని పేర్కొన్నాడు. అయితే ఆ వ్యక్తి తరువాత స్వచ్ఛందంగా అధికారుల వద్ద హాజరు కావడంతో పాటు ఫిర్యాదుదారుడితో పరిష్కరించబడని ఆర్థిక వివాదాల కారణంగా నేరం చేసినట్లు అంగీకరించడం జరిగిందనమాట. అంటే ఆ యొక్క కువైటీ పౌరుడికి ఆ యొక్క వ్యక్తికి ముందే ఆర్థిక వివాదాలు, డబ్బుల గురించి అయితే సమస్యలు ఉన్నాయన్నమాట. ఆ యొక్క కువైటీ పౌరుడు డబ్బులు ఇవ్వకపోవడంతో అయితే అతడు కట్టిస్తూ ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఆ యొక్క నిర్మాణ ప్రదేశంలో మనం చూసుకుంటే కానీ 2300 దినార్ల విలువైన నిర్మాణ సామగ్రితో కూడిన దొంగతనం అయితే చేసినట్లయితే నేరాన్ని అంగీకరించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ రోజు రోజుకు కువైట్లో ఉన్న ప్రవాసులు కూడా నేను తెలుపుతూ ఉన్నానన్నమాట. ముఖ్యంగా అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అయితే దొంగతనాలు చేసేందుకు, అలాగే అక్రమ కార్యకలాపాలు కానీ, మాదక ద్రవ్యాలు కానీ, మద్యం అక్రమ రవాణాకు కానీ మీకు డబ్బు ఆశ చూపి మిమ్మల్ని అయితే వాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా చూడండి, ఒక వ్యక్తి కువైటీ పౌరుడు డబ్బు ఇవ్వలేదని చెప్పేసి అకామా లేని ప్రవాసుడు ఎవరైతే ఉన్నారో అతని ద్వారా దొంగతనం చేయించడం జరిగింది. పోలీసులు ఆ యొక్క దొంగను పట్టుకున్న తర్వాత అతడైతే అసలు విషయం చెప్పడంతో ఈ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఇటువంటి విషయాలలో కువైట్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.